పెందుర్తి మండలంలోని రాజయ్యపేట పంచాయతీ శివారు రాయవానిపాలెంలో కరక అప్పారావు కుమారుడు రామచంద్రరావు పంట పొలాలకు నీరు అందించే కాలువలను ఆక్రమించారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదంటూ ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వెలబుచ్చారు. రైతులు మీడియాతో మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ పరిధిలోని కాలువలు భూములను ఆక్రమించి అక్కడ అక్రమ కట్టడాలు చేస్తున్నారని వాపోయారు. దీనిపై అడిగిన సుమారు 20 మంది రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో అతని సంబంధికులు ఎవరో ఉన్నారని, వారి ద్వారా అధికారిపై ఒత్తిడి తెచ్చి అక్రమాలపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని తెలియజేశారు. నా పేరు ఆదిరెడ్డి సతీష్, మాది రాజయ్యపేట పంచాయతీ, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం. ఇప్పుడు ఈ కరక అప్పారావు అనే అబ్బాయి, ఆయన వాళ్ళ కొడుకు కరక రామచంద్రరావు, ఈయన 2010లో 24లో 26లో 14 సర్వే నెంబర్ 26లో 14 సుమారుగా 17 సెంట్లు డాక్యుమెంట్ ప్రకారంగా 17 సెంట్లు కొనుక్కొని దీనికి 26లో 15 దాని పక్క సర్వే నెంబర్, 24లో 1 దాని పక్కది. అయితే 26లో 15 కాలువని పూడ్చి ఆ వస్తున్న మీద నుంచి నీరు పారే కాలువని మోసి అక్రమంగా నిర్మించి కాలువని సగం కాలువ చేస్తారు. అక్కడ ఒక భాగం 24లో 1 జిరాయితీలు, అప్పుడు 1913 డాక్యుమెంట్ది జరిగింది. దాన్ని మా తాతలు ముత్తాతలు దీన్ని దీనికి మిగిల్చారు. ఇప్పుడు ఆ కాలువని ఈ కరక రామచంద్రరావు అనే వ్యక్తి ఇక్కడ అక్రమంగా గోడలు నిర్మిస్తూ ఆ ఇల్లు కూడా అక్రమ నిర్మాణంలోనే ఉంది. ఇది అధికారులకి మేము గత 20 రోజులుగా చెప్తూనే ఉన్నాం. కంటిన్యూగా సార్ స్టేషన్కి వెళ్తున్నాం, అక్కడ మాట్లాడదాం, అలాగే ఎంఆర్ ఆఫీస్కి కూడా డైలీ మాట్లాడిచ్చేస్తున్నాం. కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు కూడా తీసుకునే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఆయన ఇప్పుడు సర్వే చేయించి ఎవరితో ఒకసారి సర్వే చేయించాం. మళ్ళీ సర్వే చేయిస్తే ఆ పుల్లలు వేసినవి కూడా తీస్తారు. దీన్ని ఎందుకు ఇలా చేస్తామని అడగడానికి వస్తే తిరిగేసి రైతులందరి మీద 20 మంది మీద స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ దీనిగా మళ్ళీ మొత్తం అందరం వెళ్ళి సార్లతో మాట్లాడి, సార్ ఇలా జరుగుతుంది సార్, మేము ఎవరు అన్యాయంగా చేసింది లేదు అనేసి అక్కడికి ఈయన అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్లో ఏదో వర్క్ చేస్తారట. అక్కడ పిఏ గారి చేత, కలెక్టర్ గారు పిఏ గారి చేత ఎవరి చేత ఫోన్లు చేస్తారని తెలిసింది మాకు. ఇలాగా అధికారులకి విఆర్ఓ గారు వచ్చారు, 2 సార్లు ఆపమన్నారు, ఆర్ఐ గారు వచ్చారు, అలాగే ఎంఆర్ఓ గారు కూడా వచ్చి ఆపమన్నారు. అలాగే ఇక్కడ చెడ్డ కానీ ఆపమన్నారు ఉన్నారు. మేము ఎన్నిసార్లు చెప్పినా సంబంధం లేనట్టు చూస్తాం. మీరు విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్యను? పోనీ ఇక్కడ పండించుకుంటారు లేదండి, మనకి ఇక్కడ మన పెందుర్తిలో మన తహసీల్దార్ గారికి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన సూచనల మేరకు ఈరోజు సర్వే పెట్టారు. ఈరోజు ఆయన నిన్న సర్వే పెడితే ఆయన ఉన్నారు, రేపు వస్తామంటే ఓకే అని చెప్పారు. ఆయన ఈ కరక రామచంద్రరావు సర్వేర్ గారు ఫోన్ చేస్తే తెల్లవారు 9:30 ఫోన్ చేసి నేను అర్జెంటుగా అనకాపల్లి వెళ్ళాలి, ఈరోజు నాకు అవదని చెప్పి సర్వేర్ చెప్పారట. అలాగనే ఆయన అనకాపల్లి కూడా వెళ్ళదు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడ తిరుగుతున్నారు. ఇలాగే ఈ అధికారులు ఆంతర్లేక ఏదో ఫోన్లు చేయించి ఆపుదామని ఇలా ఉంది. ఇప్పుడు కాలం అడ్డుగాన ఇప్పుడు మా వద్దని తింటే వాళ్ళు కట్టిస్తాను అడ్డంగాన, అది మాకు వెళ్ళందుకు ఇబ్బంది పడిపోతాను. మొన్న వర్షాలప్పుడు పడిపోనామండి అటు ఇటు కూడా. అప్పుడు మేడ మీద ఉండి చూస్తాను వాళ్ళందరూ మేము ఎలాగెళ్తాం ఇంత సంసారం ఉండి సరైన కళానికే తోవ లేకుండా చేసి కొంటాన్రా, అంత ఆస్తులు ఉన్నాననే అంటాండ ఆ బాబు. ఇలాగే వెళ్ళేది అప్పుడు సొమ్ములు కూడా బళ్ళు కూడా ఇలాగే వచ్చి బాబు. అప్పుడు ఇబ్బంది లేదు. మా మాయలు ఉండరు. ఇప్పుడు ఎంత సిగిరోలు బయలుదేరారు కానీ మా మాయలు అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు గోడ కట్టడం వల్ల నీకు ఇబ్బంది? మాకు ఇబ్బంది. ఇప్పుడు మా నీరు ఎటే వెళ్తుంది అలా కట్టిస్తానని మా అడ్డుగా అడ్డుతాను. ఇప్పుడు కేసు పెట్టారు. మా తాతల తండ్రి మా మాయల్లాడు వెళ్ళలేదు బాబు. 20 మంది వెళ్ళాం, ఒకరితో సాధించింది. 100 మంది నేనే.